న్యూస్ వేదికగా ఫార్మా సిటీ ఉందా లేదా, ఎందుకంటే దానికోసం ల్యాండ్ పూలింగ్ చాలా చేశారు, తీసుకెళ్ళి మళ్ళీ కొడంగల్లో లగిచెర్లో ఫార్మా సిటీ గురించి మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నారు. చెట్లకు సంబంధించి ఆల్రెడీ గ్రీన్ ఫార్మాకి సంబంధించి మొన్ననే ఇట్లనే దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఫార్మా సిటీలో ఫార్మా కంపెనీసే పెడతలేరని. ఫోర్త్ సిటీ అది ఫార్మా సిటీ ప్రధానంగా ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ ఫార్మా కంపెనీస్ ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్రానికి సంబంధించిన 6 బహుళజాతి కంపెనీస్ ఎంఓయూలు చేసుకున్నాయి. ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసిండ్రు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకా అక్కడ ఫార్మా వస్తలేదని చెప్తారు. క్లస్టర్స్ ఈరోజు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆలోచన ఫార్మాతో పాటు వేరే ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి, అది కేవలం ఫార్మా సిటీ అని బీఆర్ఎస్ అంది. ఫస్ట్ ఒక అంశం విషయంలో ఈరోజు పరిశ్రమ అనేది కేవలం హైదరాబాద్ చుట్టూ వరకే పరిమితం కావద్దు. మన పిల్లలు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న వారికి కూడా ఉపాధి కలిగియాలి. అక్కడ వాణిజ్యం, వ్యాపారం, ట్రేడ్ పెరగాలి. దానివల్ల ప్రత్యక్ష పరోక్ష ఉపాధి పెంచాలనే ఆలోచనతోనే ఈరోజు ఇండస్ట్రియల్కి సంబంధించిన క్లస్టర్స్ ఏర్పాటు, దాంట్లో ఫార్మా విలేజ్ని ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంతో పోతా ఉన్నాం. దాంట్లో కొడంగల్లో లగచెర్లకు సంబంధించిన ఈ అంశం జరిగింది. ఈరోజు మేమేం చెప్తా ఉన్నాం, ఫార్మాకు సంబంధించి గ్రీన్ ఫార్మా, పొల్యూషన్ ఉండొద్దు అనే ఒక ప్రయత్నంలో ఇక్కడ సిటీ చుట్టుపక్కల ఉంది కనుక దాంతోపాటు ఫార్మాకు సంబంధించి రేపొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించి ఆ వ్యవస్థను ఉపయోగించుకొని ఫార్మా ప్రొడక్టివిటీని పెంచాలి, తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆ కంపెనీస్ వారు ఆలోచన చేసి ఆ విధమైన వాతావరణం అక్కడ ఉంటే దాని టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవాలంటే అక్కడ టెక్నాలజీ పెట్టాల్సి వస్తుంది. వారికి కావాల్సింది ఆ ప్రాంతంలో 4-5 వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీస్ ప్రధానంగా వచ్చినప్పుడు వారికి ఉండటానికి ఇల్లు కావాలన్నా వద్దా, వారికి కావాల్సిన స్కూల్స్ ఉండానా వద్దా, వారికి కావాల్సిన యూనివర్సిటీస్ ఉండానా వద్దా, వారికి కావాల్సిన సదుపాయాలు ఉండాల్సిన అవసరం ఉంది. ఈ విధమైన ఒక హోలిస్టిక్ అప్రోచ్తోని ఈరోజు మేము ఫ్యూచర్ సిటీ గ్రీన్ ఫార్మాను కూడా దాంట్లో తీసుకొస్తాం. నాట్ ఓన్లీ ఫార్మా, మిగతా కూడా ఉంటాయి. ఇప్పుడు స్కిల్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. ఇట్ విల్ బి రిలేటెడ్. ఓకే, సిటీలో ఇప్పుడు పొల్యూట్ అయ్యే పటాన్ చెరువు ఇక్కడ చాలా చోటు ఉంది కదా, అవన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్ బయటకు షిఫ్ట్ చేసే ఆలోచన ఉందా? ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. దానివల్ల చాలా వరకు కూడా గత ప్రభుత్వం కూడా ఇప్పటికే మీరు చూసిండ్రు, వాళ్ళ అందరికీ కూడా ఇప్పుడు ఆదామాబాదు ఇతర ఇండస్ట్రియల్ ఏరియాస్కి గత ప్రభుత్వం వారికి ఇచ్చేసింది పర్మిషన్ ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్ని వేరే దగ్గర పెట్టుకోవడానికి, అది కమర్షియల్ చేయడానికి వారికి ఫ్రీ హోల్డ్ రైట్స్ గత ప్రభుత్వం ఇచ్చింది. సో మీరు దాని ఇనిషియేషన్ కాదు, వాళ్ళు చేసుకునేటప్పుడు చేస్తారు, కానీ పరిశ్రమలు ఇక్కడ ఉండొద్దు. సుప్రీంకోర్టు మీరు కూడా దాన్ని అంటే ఫోర్స్ చేస్తారా కంపల్సరీ బయటకు వెళ్ళేందుకోసం అని? ఇప్పుడు పరిశ్రమలు ఇక్కడ ఉండి రేపొద్దున సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎవరైనా పిఐఎల్ వేసి ఇక్కడ పరిశ్రమ నడపొద్దంటే కూడా నడుపుతున్నా పరిశ్రమకు నష్టం, రాష్ట్రానికి కూడా నష్టం. సో ఆ టైం పీరియడ్లో వాళ్ళకి ఇతర ప్రాంతాలకు వెళ్తే వారికి అవకాశం ఇచ్చి ఆల్రెడీ వారికి అవకాశం ఇచ్చింది కదా ప్రభుత్వం, వారికి ఇతర ప్రాంతాల్లో మరి ఇండస్ట్రియల్ ఎస్టేట్ వారు నిజంగా ఏర్పాటు చేస్తాం, ఏ విధంగా ఏర్పాటు చేద్దాం, కొత్తగా మేము ఏర్పాటు చేస్తా ఉన్న పారిశ్రామిక పార్కులో ఏర్పాటు చేద్దామా, ఔటర్ రింగ్ రోడ్ ఆవాలా చేద్దామని ఒక ఆలోచన తప్పకుండా